జనవరి 21వ తేదీన మంగళవారం రోజున కుంభరాశి వారికి జరగబోయేది ఇది. కుంభరాశి వారికి ఏం జరగనున్నది? అలాగే ఆ కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో మనం పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధువులను కానీ అస్సలు వీరు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్ష కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. అలాగే ఈ రాశివారు కళలపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కళల, సాహిత్యం తదితర రంగాలపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. వివిధ టెక్నాలిక్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అనవసరం ఉన్నప్పుడైతే ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క బంధువులు అలాగే స్నేహితులు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి తోడ్పడతారు. అయినప్పటికీ వీరి యొక్క జీవితాంత సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు నమ్మిన వ్యక్తులు వల్లే వీరు చాలా మోసపోయే పరిస్థితులు కూడా వీరి జీవితంలో జాతకంలో చాలా ఉన్నాయి. అయితే చాలా కాలంగా వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. అలాగే వారితో మీరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు, కానీ వారు మీ వెనకాలే మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీరు మానసికంగా కృంగిదలకు లోనేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో మరెన్నో ఉన్నాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు జరిగి ఉండొచ్చు, ఇక మీదట జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలైతే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సీక్రెట్ కానీ ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకూడదు. ముందుగా 1కి 4 సార్లు ఆలోచించి, లేకపోతే మాత్రం మీరు ఎటువంటి ప్రమాదకర సంఘటనలను మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి అవసరమైతే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన విషయాన్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేసేటప్పుడు చెప్పవలసిన అవసరం ఉన్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేసి అప్పుడు వీరికి చెప్పాలా వద్దా అని ఆలోచించి అప్పుడే ముందడుగు వేసి చెప్పాలి. లేదంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పినంటే మన రహస్యాలన్నీ బయట పెడతారు. కనుక మీరు ఆలోచించి మాత్రమైతే ఈ కుంభరాశి వారు ముఖ్యంగా ఆలోచించి మాత్రం ప్రయత్నమైతే చేయండి. అలాగే ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి రాంగ్ గైడెన్స్ అంటే మీకు అవసరమైన సలహాలు ఇచ్చి మీ యొక్క జీవితాన్ని వారు నాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జాతకంలో ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు కొన్ని విషయంలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యంగా చేస్తూ ఉంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి. ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు అయితే సమస్యల్ని కూడా వీరు కొని తెచ్చుకున్నారు. కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికి వీరు చేసినటువంటి మంచి పనులో ఏదో ఒక రోజు వీరికి ఎదురయ్యే ధనవంతులుగా మారుస్తాయి. అదేవిధంగా వీరికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలత అధికంగా ఉంది. సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు.
కుంభరాశి వారు సమాజంలో కూడా వీరిని ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు చేసేటువంటి మంచి పనులు సమాజం కూడా గుర్తిస్తుంది. అంతేకాదు కుంభరాశి వారికి ఈ సమాజంలో జరిగే అంటే ఏదైనా సరే ఒక మంచి జరిగింది అన్నా, చెడు జరిగింది అన్నా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వీరికి బాగా తెలిసి ఉంటుంది. మంచి అవగాహన ఉంటుంది. అలా అన్నీ ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి దానిలో కూడా వీరు ఎక్కువగా మంచితనం అంటే మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మంచి మార్పులు అనేవి వస్తాయి. అంటే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం వీరికి ఏదో ఒక రోజు మంచి ప్రతిఫలాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. వీరు ఎవరైతే ఉన్నారో ఇతరులను బాధ పెట్టకుండా లక్షణం కలిగినటువంటి వారు. ఎప్పుడైనా సరే వీరి మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరు కూడా అస్సలు బాధపడవద్దు అనుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు అదేవిధంగా కుంభరాశి వారికి ఈ క్షణం అంటే ఈ సమయం అనేది అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి జనవరి 21 మంగళవారం రోజున జరగబోయేది ఇది. అయితే ఈ కుంభరాశి వారికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కుంభరాశి వారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే అందులో అదృష్టం లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పనిని కొంతకాలం వాయిదా వేస్తే అది ఏ ప్రభుత్వం కానీ కాకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే అది చాలా కాలం పాటు పెండింగ్లో ఉండవచ్చు. అయితే ఈ మంగళవారం రోజున మీరు తక్కువ లాభంతో కూడా సంతృప్తి చెందుతారు. దీంతో రోజువారీ అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు. ఇకపోతే విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేయాలనుకొని నిర్ణయించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ముందడుగు వేయండి. ఈ రోజైతే మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారు మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణానికి వెళ్తారు. విద్యార్థులు కష్టపడి పరీక్షలు విజయం సాధించాలి. అప్పుడే విజయం సాధించగలుగుతారు. అలాగే ఈ కుంభరాశి వారికి మీకు 94% వరకు అదృష్టం అనేది లభిస్తుంది. ఇక పరిహారం విషయానికి వస్తే ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం అనేది ఇంకా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారు ఇలా పసుపు వస్తువులను అంటే మీకు తోచింది ఏదైనా సరే దానం చేయండి. అది పసుపు రంగులో ఉండడం వల్ల మీకు అదృష్టాన్ని ఇంకా పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఈరోజు మీ తల్లిదండ్రుల ఆశీస్సులైతే తీసుకోండి. దీనివల్ల మీకు మంచి శుభ ఫలితాలైతే లభిస్తాయి. అలాగే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన అనేది వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఇంకొకరిని పైన డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు. వీరు సొంతంగా వీరి కాళ్ళపైన వీరు నిలబడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందువలన ఏదైనా ఒక చిన్న వర్క్ అయినా సరే చేసుకోవాలి అనేటువంటి పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే వీరి సంపద అనేది పెరగదు అని వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు చేసేటువంటి మంచి ఏదైతే ఉందో తిరిగి మీకు మళ్ళీ ఏదో ఒక రూపంలో వస్తుంది. అలానే కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశివారు కష్టం అంటే వీరికి చాలా సులువుగా తెలుసు. కష్టపడేటువంటి స్వభావాన్ని అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి అంతేకాదు మీరు మంచి అంటే నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు. తప్పుని తప్పు అని చెప్పినటువంటి అంటే నాయకత్వ లక్షణాలు ఈ కుంభరాశిలో అధికంగా ఉంటాయి. వారు ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా వీరి మాటలతో కానీ చేతులతో కానీ ఇతరులని అస్సలు బాధ పెట్టరు. ఈ యొక్క కుంభరాశి వారి అయితే లక్షణం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కుంభరాశి వారికి అయితే జనవరి 21 మంగళవారం రోజున మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది. కనుక ఈ కుంభరాశి వారు స్త్రీలు పురుషులు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. మీ యొక్క శుభ ఫలితాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.